హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా కమ్యూనిటీలో గురు పౌర్ణమి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాం, వచ్చేసేయండి. మా కమ్యూనిటీలో బాబాగారు ఉండే ప్లేస్ ఇక్కడ ఆలయం ఇదనమాట. ఎంట్రన్స్లో మామిడి తోరణాలు బంతిపూల మాలలతో ఇలా అలంకరించుకున్నాం. గురు పౌర్ణమి రోజు మార్నింగే మా బాబాగారి ఆలయంలో అభిషేకాలు స్టార్ట్ అయిపోయాయి. 6 o'clockకి అభిషేకం అనమాట. స్వయంగా మన చేతులతో మనం స్వామివారికి నీళ్లతో అభిషేకం చేయొచ్చు. చాలా బాగుంటది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఒకవైపు అంతా సాయిబాబా చాలీసా ఉంటది, ఒక సైడ్ అంతా బాబా గారి ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట. పాదుకలు, సమాధి, షిరిడీలో తీసిన ఫొటోస్ మెయిన్ అన్నీ ఉంటాయి అనమాట. పౌర్ణమికే కాకుండా మా కమ్యూనిటీలో మేము ప్రతి గురువారం కూడా కంపల్సరీ సాయిబాబా చాలీసా, సాయిబాబా గారికి అభిషేకం అనేది చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటది. అందరం నిన్న గురు పౌర్ణమి సందర్భంగా 11 సార్లు సాయిబాబా చాలీసా కూడా పారాయణ చేశాము. చాలా బాగా జరుపుకున్నాం. మేమైతే మధ్యాహ్నం 12 గంటల హారతి కార్యక్రమానికి అయితే మేము వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళలేకపోయాము కాబట్టి అసలు ఈవినింగ్ మళ్ళీ స్వామివారికి పల్లకీ సేవ ఉంది, సాయంత్రం లలిత పారాయణం ఉంది. ఎంత జైదీప్యమానంగా స్వామివారు వెలిగిపోతున్నారో, అసలు అలంకరణ చాలా బాగుంది. చూడాలంటే మనం ఏదైనా కానీ రాసిపెట్టి ఉండాలంటారు. నాకైతే ఇది చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్తాను. ఎందుకంటే మనము దగ్గరున్నా కానీ ఒక్కొక్కసారి వెళ్ళలేము. మేము ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయిపోయి మా కమ్యూనిటీలో మేమందరం రెడీ అయిపోయి స్వామివారికి పల్లకి ఉత్సవానికి అయితే మేము రెడీ అయి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 9 o'clock వరకు ఏదో ఒకటి పారాయణాలు అవి జరుగుతూనే ఉన్నాయి ఆలయంలో. మా బాబా గారిని పల్లకి మీద ఇలా అలంకరణ చేస్తున్నారు. బంతిపూలు ఫ్రేము పైన గొడుగు, అసలు ఎంత చూడముచ్చటగా ఉంటుందో. అసలు మీకు మొత్తం నేను కావాలని చూపించాలి, గుర్తుగా ఉండాలని నేనైతే వీడియో రికార్డ్ చేశాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. గూస్ బంప్స్ వచ్చాయి బాబా గారి పల్లకి లగవంగానే, అంత బాగుంది. మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను పల్లకి ఫస్ట్ టైం మోసాను అనమాట. ఎప్పుడు తాకుతాను, ఎప్పుడు గుళ్ళకి వెళ్తానే కానీ నేను ఎప్పుడు బాబాగారి పల్లకి మోయలేదు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నా మాటలతో చెప్పలేను అనమాట. నిన్నంతా బాబాగారి స్మరణలోనే ఉన్నామన్నమాట. అసలు పూల వర్షం కురిపించారు బాబాగారికి అయితే. అసలు సాయంత్రం చల్లని గాలిలో స్వామివారి పల్లకీ సేవ, స్వామివారి సంకీర్తన నామాలతో చదువుకుంటూ పల్లకి మోయటం మామూలు విషయం కాదు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు అందుకే ఏ దైవ కార్యమైనా మనకి ఒకసారి పిలుపు వచ్చినా, మన దగ్గరలో ఏదైనా జరుగుతున్నా, మనకి వీలైనంత వరకు ఏ కార్యంలోనైనా పాల్గొంటే దానికంత పుణ్యం ఇంకా రెండోది లేదు. ఎప్పుడైనా కానీ మనకి తగినంత, మనకి ఉన్నంతలో అయినా సేవ చేయటము, ఏదైనా దైవ కార్యాల్లో పాల్గొనటం అంటే నాకు చాలా ఇష్టం. కమ్యూనిటీలో 8 blocks ఉంటాయి. అందరూ స్వామివారి పల్లకి ఊరేగింపుకి ప్రతి బ్లాక్ నుంచి అందరూ తరలి వచ్చి స్వామివారి ఊరేగింపులో ఇలా పాల్గొన్నాము. స్వామివారి సంకీర్తనలు, పొద్దున్నుంచి సాయిబాబా చాలీసలు, పారాయణాలు, అలాగే స్వామివారికి హారతులు, ప్రతిదీ చాలా దేదీప్యమానంగా జరుపుకున్నాము. ఈ సంవత్సరం నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను పాల్గొన్నందుకు, స్వామివారికి నేను సేవ చేసుకున్నందుకు. స్వామివారికి ప్రసాదాలు చేపించుకొని, ప్రసాదం తీసుకొని స్వామివారితో ఇంకొన్ని మంచి మెమరీస్తో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరగాలని, మంచి గురుబలం ఉండాలని కోరుకుంటున్నాను.